అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ నిర్వహిస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రాకెట్ అంగన్వాడీ టీచర్లను అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గత 50 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడీల టీచర్స్, హెల్పర్స్ కు 18,000 వేతనం పెంచుతామని, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా నేటికి వేతనాలు పెంచలేదని విమర్శించారు. 24 రోజుల సమ్మె వేతనాలు, డైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ ఏరియర్స్, పీఆర్సీ ఏరియర్స్ తదితర డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీ తదితర సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వీటన్నింటిని పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేము అంగన్వాడీ సమస్యలపైన చలో హైదరాబాద్ వెళ్తామని బయలుదేరుతుండగానే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అయితే హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాకపోతే మా సమస్యలు అనేది కనీసం పై స్థాయిలోకి వెళ్ళాలనే ప్రయత్నంగా మేము వెళ్తుంటే ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మాకు గవర్నమెంట్ స్కూల్లో హాలిడేస్ లాగానే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడము, హాఫ్ డే స్కూళ్ళు, మిగతా సెలవులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వేతనాలు అనేటివి 18,000 అంతకుముందుకే గవర్నమెంట్ ఇస్తాము అని అన్నది, కానీ అదే ఇప్పటి వరకు అమల్లోకి చేయలేదు. అది అమల్లోకి చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాదు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లను వివిధ గ్రామాల నుంచి ఉదయం నుంచే అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వము ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాకు అనుమతులు ఇచ్చి ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం ఇదేమైనా నియంతృత్వం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా నెలకు 18,000 వేతనాన్ని అంగన్వాడీలకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ ప్రభుత్వం వాటి మీద కనీసం కూడా చర్చించేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అంగన్వాడీలను వివక్ష చూపిస్తూ ఉంది. వీటితో పాటు నెలంతా మే నెలలో సెలవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారితో పాటు ఈ రోజు నుంచి కూడా హాఫ్ డే స్కూల్స్ ప్రభుత్వ స్కూళ్ళతో పాటు అంగన్వాడీ ప్రభుత్వ స్కూళ్ళను కూడా వెంటనే హాఫ్ డే స్కూళ్లకు అనుమతులు ఇవ్వాలి. వీటికి సంబంధించినటువంటి సర్క్యులర్స్ లేదా ఆర్డర్స్ వెంటనే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారితో పాటు అనేక స్కూళ్ళల్లో ఈరోజు టీచర్లు, ఆయాలు, సిబ్బంది ఖాళీ ఉన్నటువంటి సెంటర్లు రాష్ట్రంలో వందలాదిగా ఉన్నాయి. వాటిని వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి. పక్కా భవనాలు లేవు, పక్కా భవనాలు కూడా వెంటనే నిర్మించాలి. వీటికి సరైనటువంటి బడ్జెట్ కేటాయించాలని ఇట్లాంటి అనేక రకాల డిమాండ్ల సాధన కోసము చలో ఇంద్ర పార్కుకు వెళ్తూ ఉంటే ఈ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులచే అరెస్టులు చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఆపాలని ప్రభుత్వం చూస్తే ఈ పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.